నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో పచ్చి కొబ్బరితో హెల్దీగా చేసుకునే లడ్డూలను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇవి చాలా టేస్టీగా ఉండడమే కాదు, తక్కువ టైంలోనే చేసుకోవచ్చు అన్నమాట. ఇంట్లో కొబ్బరి మిగిలిపోయినప్పుడు డెఫినెట్గా ఇలా ఈ బలమైన ఉండలను ట్రై చేయండి, సూపర్గా తినేయచ్చు. మరి లేట్ చేయకుండా బెల్లంతో మరింత హెల్దీగా చేసుకుని ఈ కొబ్బరి లడ్డూలను ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1-2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి పావు కప్పు జీడిపప్పు పలుకుల్ని, మరో పావు కప్పు బాదం పప్పుల్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా ఈ లడ్డూలు బాదం జీడిపప్పు వేసి చేయడం వలన రుచిగా ఉండడమే కాదు, బలం కూడాను. ఒకవేళ మీరు వీటికి బదులుగా ఆల్టర్నేటివ్గా వేరేవి ఏమైనా వాడాలనుకుంటే అరకప్పు పల్లీలను తీసుకొని బాగా ఫ్రై చేసైనా తీసుకోవచ్చు. వీటిని ఇలా చక్కగా ఫ్రై చేశాక స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారేంత వరకు పక్కనుంచేయండి. ఈ పచ్చి కొబ్బరికి వెనకాల ఉండే ఈ బ్రౌన్ కలర్ పార్ట్ని తీసేసి ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ పార్ట్ తీసేయడం వలన మనకు ఈ కొబ్బరి లడ్డు తిన్నప్పుడు దగ్గు రాకుండా హెల్ప్ చేస్తుంది. సో ఇలా బ్రౌన్ పార్ట్ని తీసేసి ముక్కలుగా కట్ చేశాక ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలోకి మనం ముందుగా ఫ్రై చేసిన డ్రై నట్స్ని తీసుకొని పల్స్ మోడ్లో తిప్పుతూ కోర్స్గా గ్రైండ్ చేయండి. మీరు కావాలంటే వీటిని కచ్చా పచ్చాగా దంచైనా తీసుకోవచ్చండి. చూడండి, మనకు ఇలా కొంచెం బరకగా అక్కడక్కడ పలుకులు తెలిసేలా గ్రైండ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ ఇదే మిక్సీ గిన్నెలోకి మనం కట్ చేసిన కొబ్బరి ముక్కల్ని తీసుకుందాం. ఇలా ఏదైనా కప్పు కొలతతో మనం కట్ చేసిన కొబ్బరి ముక్కల్ని కొలిచి తీసుకోండి. ఇక్కడ నేను 2 కప్పుల కొబ్బరి ముక్కలతో ప్రిపేర్ చేస్తున్నానండి. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుందాం. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్లోకి తీసుకోండి. మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి 1 కప్పు బెల్లం పడుతుంది. కాబట్టి బెల్లాన్ని కూడా ఇలా తురిమి ఏ కప్పుతో అయితే కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో కొలిచి తీసుకోండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకసారి బాగా కలపండి. అలాగే ఇందులో తీసుకున్న బెల్లం అనేది త్వరగా కరిగిపోవడానికి ఇందులోనే 1-2 టేబుల్ స్పూన్ల నీళ్ళను కానీ లేదా పాలను కానీ తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించండి. దీని వలన ఇందులో ఉన్న బెల్లం ముక్కలు అనేవి తొందరగా మెల్ట్ అయిపోయి కరిగిపోతాయి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి లైట్గా బెల్లం ముక్కల్ని నొక్కుతూ బాగా కలపండి. మీరు కావాలంటే ముందుగానే బెల్లాన్ని కరిగించి ఆ తర్వాత మనం గ్రైండ్ చేసిన కొబ్బరిని తీసుకొని చేయొచ్చండి. చూడండి, బెల్లం పూర్తిగా కరిగిపోయి కొబ్బరిలో కలిసిపోయింది కదా. ఇది ఇంకొంచెం దగ్గర పడేంత వరకు ఇలాగే కలుపుతూ ఉడికించండి. ఇన్ కేస్ మీలో ఎవరైనా చక్కెర వేసి చేయాలనుకుంటే చక్కెరతో ఎలా చేయాలో ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇది దగ్గర పడి ప్యాన్కి కొంచెం స్టిక్ అవుతుంది అంటే మనకు కన్సిస్టెన్సీ వచ్చినట్లు. మాడిపోకుండా మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. చూడండి, ఇందులో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ అనేది పూర్తిగా తగ్గిపోయి లైట్గా ప్యాన్కి అనేది స్టిక్ అవుతుంది. ఈ టైంలోనే మనం లడ్డూలు చేయడానికి కన్సిస్టెన్సీ వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసి తీసుకుందాం. చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఇలా మనం తయారు చేసిన కొబ్బరిని తీసుకుని ఉండలా చుట్టడానికి ట్రై చేయండి. ఇలా ఉండలా వచ్చిందంటే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చినట్లే. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకోండి. అలాగే మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టిన డ్రై నట్స్ పొడిని కూడా తీసుకొని బాగా కలపండి. ఇలా మనం పొడిని తీసుకున్నాక మళ్ళీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇది కొంచెం చల్లారిపోయాక లడ్డూల చుట్టి తీసుకుందాం. ఇలా కొంచెం కొంచెంగా తీసుకుంటూ ముందుగా చేతిలోనే రౌండ్గా చేసి ఆ తర్వాత ఇలా మనం రౌండ్గా తిప్పినట్టు చేసామంటే మంచి రౌండ్ షేప్లో వస్తుంది. కొబ్బరితో చేసే హెల్దీ లడ్డు. ఇలాగే మిగతావన్నీ కూడా లడ్డూల చుట్టి తీసుకోవడమే. ఇలా మనం పచ్చి కొబ్బరి మిగిలిపోయినప్పుడైనా లేదా స్వీట్ తినాలనిపించినప్పుడైనా చాలా త్వరగా తక్కువ టైంలోనే సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే ఇలా చేసిన లడ్డూలను ఇలా ఏదైనా బాక్స్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకున్నామంటే వారం 10 రోజుల వరకు తినేయచ్చు. బయట పెట్టుకుని తిన్నామంటే 5-6 రోజుల వరకు తినచ్చు అన్నమాట. మీ ఇంట్లో పచ్చి కొబ్బరి మిగిలిపోయినప్పుడు ఒకసారి ఇలా హెల్తీగా ట్రై చేయండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయో మళ్ళీ కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.